మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బొలెరో బండి అయితే ఈరోజు వచ్చేసింది. ఈరోజు అంటే శుక్రవారం వచ్చింది బండి. ఆ రోజు అప్లోడ్ చేయాలి వీడియో, కానీ టైం లేక వీడియో అప్లోడ్ చేయడం కావలేదు. ఉదయం 8:30 కల్లా మహీంద్ర షోరూమ్కి వెళ్ళిపోయాం బండి అయితే పికప్ చేసుకోవడానికి. బండి అయితే చాలా బాగుంది. ఫస్ట్ లుక్లో నాకైతే చాలా బాగా నచ్చింది. పైగా అది ఏసీ బండి ఒకటి. ఎందుకు సార్ ఏసీ బండి బేసిక్ తీసుకుని సరిపోద్ది కదా అన్నాను నేను. కానీ సార్ అన్నారు, లాంగ్ వెళ్తుంటా కదా, కంఫర్ట్ ఉండాలి కదా, ముందు కంఫర్ట్ చూసుకోవాలి మనం అన్నారు. చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను. ఎందుకంటే సారు మన కోసం ఆలోచించి, అంటే ఒక డ్రైవర్ కంఫర్ట్ ఆలోచించి సార్ మన కోసం మంచి బండి తీసుకున్నారని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చాలామంది చాలా రేర్గా జరిగే పరిస్థితులు అనమాట. చాలామంది ఓనర్స్ ఏమనుకుంటారంటే బండి ఉంటే చాలు, వాడికి కంఫర్ట్ ఉండాలా, లేకపోతే వాడికి ఏసీ ఉండాలా, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొంచెం తేడాగా బిహేవ్ చేసే ఓనర్స్ ఉన్నారు. కానీ మా ఓనర్ అయితే మాత్రం చాలా మంచివాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అయితే బండి అయితే మొత్తాన్ని తీసుకున్నాం. బండిని తీసుకున్న వెంటనే సార్ చెప్పిన మాట ఏంటంటే, బండి కట్టలు పెంచాలి గణేష్, కట్టల కోసం తీసుకెళ్ళిపో బండి అని చెప్పి అన్నారు. షోరూమ్ నుండి డైరెక్ట్గా కట్టలు పెంచడానికి తీసుకెళ్ళిపోయాం. వెనకైతే 4 కట్టలు, ముందైతే 2 కట్టలు పెంచడం జరిగింది. బండి తోలుతున్నంతసేపు చాలా బాగుంది. అంటే ఒక కారు తోలుతున్న ఫీలింగ్ ఉందన్నమాట. పాత బళ్ళు BS4 బళ్ళు ఉన్నాయి, పికప్ వైజ్గా అవైతే చాలా బాగుంటాయి. కానీ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఇదే బాగుంది. BS6 కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇదివరకు నేను సుజుకి D-Max తోలుకుని, అది కార్ లాగా ఉండేది. కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బాగుండేది బండి. ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంది. నాకైతే తేడా కనిపించలేదు. ఏదో కొంచెం తేడా అయితే ఉంది, కానీ మరీ అంత ఎక్కువ కాదు. బాగుంది బండి అయితే. కట్టలు పెంచి ఆయనకి ముందే చెప్పాం, ముందు రోజే మేము ఉదయం 9 గంటలకల్లా బండి పట్టుకొస్తామండి అని చెప్పేసి అన్నాం. అయితే చెప్పడమే మంచిది వచ్చింది. అంటే ఆ రోజు ఆయన కట్టలు మొత్తం అన్నీ కూడా కొనుక్కొని వచ్చేసాడు అన్నమాట. పని సులువైంది. అంటే మనం చెప్పిన రోజే వెళ్ళి ఆయన కొనుక్కొని రావడం అంటే కష్టం. అది మనం ముందు రోజే చెప్పడం వల్ల మొత్తం అన్ని కొనుక్కొని పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అయింది పని. ఏదో అనుకుంటాం, కానీ కట్టలు పెంచడం అనేది కొంచెం కష్టమే. పాపం కుర్రోడు అయితే మాత్రం నార సాగినట్టు సాగాడు అనుకో. చాలా బాగా పనిచేశారు. మంచి క్వాలిటీ కట్టలు వేశారు. బండికి 3 నుంచి 4 టన్నులు ఎక్కుతుంది కాబట్టి వెనకాతల 2 కట్టలు పెంచాం. ముందునైతే ఒక్కొక్క కట్ట సింగిల్ కట్టలు పెంచాం అనమాట బండికి. కట్టలు పని చేస్తున్నంతసేపు ఎండ, విపరీతమైన ఎండ కాసింది. పని చేస్తేనే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం కల్లా 1 గంటకల్లా వాళ్ళు వెనకాతలు 2 కట్టలు కూడా పెంచేశారు. అది ఫిక్స్ చేశారు. ఇక ఫ్రంట్ 2 కట్టలు పెంచడానికి చేసి పెంచుతామని చెప్పేసి భోజనానికి ఆపంబండి. ఆ ఎదురుగా ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి వెళ్ళాం. మంచి ఆకలి మీద ఉన్నాను, క్యారేజ్ తీసుకోలేదు. సార్ అన్నారు, అక్కడెక్కడ చేసేలా నేను డబ్బులు ఇస్తానని చెప్పి అన్నారు. నేను భోజనంకి వెళ్ళాను. ఎంత ఆకలి మీద ఉన్నానో అంత దరిద్రమైన ఫుడ్ ఎట్టాడు. పైగా 170 రూపాయలు తీసుకున్నాను. 170 రూపాయలకి అసలు నా జీవితంలో అలాంటి ఫుడ్ తినలే. అంత దరిద్రమైన ఫుడ్ ఎట్టాడు. దరిద్రం ఎందుకు అంటున్నానంటే, మనం ఇచ్చే డబ్బులకి ఆడిచ్చే ఫుడ్ క్వాలిటీ అలా ఉండాలి. కానీ మనం ఇచ్చే డబ్బులు కాదన్నట్లుగా ఆడిచ్చేదే పరమ ప్రసాదం అన్నట్లుగా ఫీల్ అయిపోయి పెట్టాడు అన్నమాట. తీరా చూస్తే అది ఉడకలేదు, అన్నం ఉడకలేదు, ఏమీ బాగలేదు. ఆ గోలంతా అయిపోయింది. మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ కట్టలు పెంచడానికి వర్క్ స్టార్ట్ చేశారు. అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయేసరికి దాదాపు 4 గంటలు సమయం పట్టింది. 4 గంటలకల్లా అయిపోయింది. సార్ ఫోన్ చేసింది, సార్ బండి పని అయిపోయింది అంటే. ఎంత అమౌంట్ అయిందంటే, సామాన్లకి 9,400 చిల్లర అయింది. ఆయన పని చేయడానికి 3,200 అయింది. మొత్తానికి 400 తగ్గించి మనం అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత సార్ ఫోన్ చేశారు, బండి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర పెట్టేలే, ఇక్కడ దా తీసుకురావడం ఎందుకు, సోమవారం అలాగో షోరూమ్కి వెళ్ళాలి, డెక్ ఒకటేను అది సీట్ కవర్స్ వేయించాలన్నారు. డెక్ నేను అడగలేదు, కానీ సారే పెట్టేస్తానన్నారు. వెళ్తున్నప్పుడు నీకు టైంపాస్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి డెక్ కంపెనీది అయితేనే బాగుంటుందని చెప్పి కంపెనీది పెట్టేస్తున్నాను, నువ్వు సోమవారం బండి పట్టుకు వెళ్దాం అని చెప్పి అంటే, సార్ అపార్ట్మెంట్ దగ్గరే ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లో బండి పెట్టేసి నేను మళ్ళీ ఆటో ఎక్కి నేను డ్యూటీ ప్లేస్కి వెళ్ళిపోయాను. సోమవారం అంటే రేపు అసలు విషయం ఉందన్నమాట. రేపు డైరెక్టర్ షోరూమ్కి వెళ్ళి డెక్, సీట్ కవర్లు వేయించేసి మళ్ళీ బండి పట్టుకొని డైరెక్టర్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మనల్ని ఫాలో చేసుకోండి.